తీసుకున్నామంటే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. ఇంతవరకు కూడా పాటల్లో మీరు ఉన్నారు, సాక్ష్యాలు ఉన్నారు, మీ చిత్తం ఏదైతే ఉందో దాని ద్వారా ప్రభువు మాట్లాడించండి, నన్ను మరుగుపరచండి, మీ విలువైన మాటలు మాకు తెలియపరచండి. మా ఆత్మీయమైన అభివృద్ధికి ఎలా వెళ్ళాలో, మేము ఎలా నడుచుకోవాలో నీ వాక్యంలో మాకు నేర్పించు. మీ ప్రేమ, మీ వత్సలత మా మీద కుంభరిస్తారని యేసు క్రీస్తు వారి నామములో అడిగించున్నాడు నా పరమ తండ్రి. ఆంధ్ర క్రైస్తవ సంఘంలో ఉన్న సభ్యులు, విశ్వాసులందరికీ కూడా, ఇక్కడి నుంచి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దైవజనులు ఎలిసే గారిని బట్టి, అలాగే వాళ్ళ అభ్యను బట్టి, తెలుసుని బట్టి, మరి ఇక్కడ ఆనుకుని చాలా మంది ఉన్నారు, మా ఇంటికాడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందుకంటే మరి ఇక్కడికి ఆహ్వానం పలికించిన కుటుంబం, అజరి గారు వాళ్ళ కుటుంబాన్ని బట్టి, అలాగే పిలిచిన బట్టి దేవాతి దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి రావాలని 2 సంవత్సరాలు బట్టి నేను వేచి చూస్తున్నాను. 2 సంవత్సరాలు. మీరు బాగా విశ్వాసులు. ప్రతి సంవత్సరం ఒక దైవజనం రప్పిస్తారు, తర్వాత అతిథులను కూడా ఇంటికాడ నుంచి రప్పిస్తారు. చాలా ఖర్చులతో కూడుకున్న కార్యక్రమములు ఇవన్నీ. ఇవన్నిటికి క్రాంతి గారు, ఇక్కడ చాలా మంది సేవ గారు ఇదంతా జరిపిస్తున్నారు. అందరి బట్టి దేవాది దేవునికి స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కాబట్టి విలువైన మాటలకి మనం వచ్చి ఉన్నాం. అయ్యగారు పొద్దున్న ఫోన్ చేసి, బాబు ఈరోజు నీ చెప్పబోయే అంశం ఏంటి అని అడిగారు. అంశం ఏంటంటే, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. సౌండ్ పెట్టాలన్నమాట. అంటే మనం అనుకోవచ్చు, యుద్ధాలు వస్తున్నాయి, సంపాదించిన బంగారం అంతా ఏమైపోతుంది, ఏం చేద్దాం, ఇంత సంపాదించుకున్నాను కదా అనుకోవచ్చు. మేబీ దాన్ని అంతా కూడా విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. అసలు సిసలైన బంగారం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. కొన్ని పరిచయంగా కొన్ని మాటలు నేను చెప్పి, నా గురించి కొద్దిపాటి సాక్ష్యం చెప్పి నేను ముందుకు వెళ్తాను. 2012 నుంచి బైబిల్ నాకు పరిచయం. 2019 వరకు ఏకదాటిగా చదివాను. నన్ను ఎవరు ఈ వాక్యం చెప్తాడని ఎవరు గుర్తించలేదంటే, అలాగా నా ముందు స్థితి అంతా డేంజరమైన స్థితి. బైబిల్ను కూడా పట్టుకోవడానికి యోగ్యుడును గాను, అంత భయంకరమైన స్థితి. అటువంటిలో నుంచి 2012 నుంచి 2019 వరకు ఏకదాటిగా చదివాడు బైబిల్. ఎలా చదవాలో, ఎలా మూలాలకు వెళ్ళాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ స్టాప్ అవ్వాలో, ఎక్కడ ఎత్తుకోవాలో, ఇవన్నీ కూడా రాత్రులు పగలు, రాత్రులు పగలు, రాత్రులు పగలు ఏకదాటిగా 2019లో ఒక అతను ఒక మాట వివరిస్తే అప్పటి నుంచి కీర్తన చెప్పడానికి అనుమతించారు ఆ సంఘంలో. తర్వాత వాళ్ళు పిలిచి అభిషేకం చేయడం జరిగింది.
దేవుని కృపను బట్టి పాస్టర్ గారు కాకుండా ఒక బ్రదర్ అంటే సరిపోతుంది, అది యోగ్యం కాదండి. కాబట్టి ఇది ఒక సాక్ష్యం. ఈ రోజుని పునరుద్ధానం గురించి నేను చెప్పాలనుకున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయము ఇంచుమించు 44 వచనాలు ఉన్నాయి. ఈ 44 వచనాల్లో ఆయన ఉపమానం ఒకటి చెప్తూ తర్వాత 6 విషయాలు ఇందులో ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి? 6 విషయాలు ఉన్నాయి. ఇందులో మనం 3వ విషయాన్ని మనం తీసుకుంటున్నాం. సద్దుకాయలు. విన్నారా బైబిల్లో? ఈ సద్దుకాయలు ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవికాండము, ద్వితోపదేశ కాండము, 5 కాండాలే అంగీకరిస్తాయి. 5 ఖండాలే మోషే రాసిన 5 ఖండాలనే వీళ్ళు నమ్ముతారు. మిగతాది ఏది కూడా నమ్మరు. అసలు ఇదెందుకు నేను తీసుకున్నానంటే, ఇప్పుడు ఈ శ్రమల కాలంలో జరుగుతున్న సందర్భం అన్నమాట. ఈ సందర్భములో భార్య కనబడుతుంది, తర్వాత భర్త, అలాగా 7 చనిపోయారంట. తుదుకు ఆ భార్య ఎవరికి భార్యగా ఉంటుందని ఒక ప్రశ్న పట్టికలో వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని నిలదీశారు. సద్దుకాయలు అంటే మామూలు కాదు. వీళ్ళ గురించి తక్కువ గుంపు అయినా చాలా ప్రభావితమైన గుంపు. పరిచయులు తెలుసా మీకు? పరిచయులతో కూడా వీళ్ళు వాదోపవాదాలు కలిగిన వ్యక్తులు. వీళ్ళు సద్దుకాయలు పునరుద్ధానం లేదు. ఏంటి? పునరుద్ధానం లేదు అంటే పునరుద్ధానం లేదు, ఆత్మ లేదు, ఏమి లేవని నమ్మవారు వీళ్ళు సద్దుకాయలు. ఈ సద్దుకాయలకి వచ్చిన ప్రశ్న ఏంటంటే చిక్కు ప్రశ్న. ఆయనను చిక్కులో పెట్టాలని మహానీయుడిని యేసుక్రీస్తు వారికి ప్రశ్న వేశారు వీళ్ళు. పునరుద్ధానం ముందు ఆమె ఎవరికి భార్య అంటే భౌతికమైన లైన్లోనే చూస్తున్నారు వీళ్ళు. అందుకనే ఎక్కడైతే పునరుద్ధానం గురించి పంచకాండములో మోషే, నిర్గమకాండము 3వ అధ్యాయం 6-5 వచనంలో రాయబడ్డ మాటలో మళ్ళీ అదే మాటలో ప్రభు తీసుకొచ్చి వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడు. అంటే నువ్వు అనుకోవచ్చు, నా భార్య బాగా మంచిది, నా భర్త బాగా మంచోడు, నా భర్త నన్ను బాగా హింసిస్తున్నాడు, నా భార్య నన్ను బాగా ఏమంటారండి ఏవో మాట్లాడుతుంది, మా అమ్మగారిని చూడొద్దంటుంది, వాళ్ళని చూడవద్దంటుంది, ఇది చేద్దామంటున్నారు, అది చేద్దామంటున్నారని ఎక్కువ ఇబ్బంది పడుతున్నారేమో. ఇబ్బంది పడడానికి ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అసలు పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే తిరిగి లేచుట. అంటే ఎవరైతే ఆ మాటలు వింటలేదో, ఎవరితోనైతే ఆ మాటలు వాళ్ళు పంచుకోవాలో, ఏ పునరుద్ధానం అయితే వాళ్ళు వింటలేదో ఆ పునరుద్ధానాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి తెలియపరిచారు. అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నేసి కాడికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఏమనుకున్నారంటే మతం పట్టుకున్నారు. మతం పట్టుకుంటే మార్గం మనకు దొరకదు. మతము చంపింది ఆయన్ని, మార్గము నిలబెట్టింది. మతము ఆయనను హింసించింది,
మార్గము ఆయనను లేపింది. అటువంటి మెచ్యూర్డ్ యేసుక్రీస్తు ప్రభువు ఎదుటిపోకుండా ఈ ప్రశ్న వేస్తున్నారు. వాళ్ళు భౌతికమైన ప్రశ్న వేస్తున్నారు. మరి ఎలాగండి ఇది? దీన్ని ఎలాగ మీరు అర్థం చేసుకోవచ్చు అని చూస్తే, మీరు 18 నుంచి 27 వరకు ఉన్న భాగంలో ఉన్న మాట నేను వివరించాలని ఇలా సిద్ధపడినా. కానీ మనం ఇదంతా చదవాలంటే ఎక్కువ సమయం కాబట్టి, అంటే సమయం వెళ్ళిపోతుంది కాబట్టి కొన్ని మాటలు వీళ్ళ కోసం వింటాం. అసలు వీళ్ళు ఎందుకు పునరుద్ధానం నమ్మట్లేదంటే, ఆ నిర్గమకాండం 3వ అధ్యాయం 6, 7 వచనాల్లో ఉన్న విషయాలు కూడా ఎలాగో రాని రాయబడ్డాయి అంటారు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది పునరుద్ధానం గురించయా. మోషే ఒక ఐగుప్తుని కొట్టి చంపి పూడి చేసి ఇంకో హెబ్రీలు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటుంటే అన్నలారా అంటాడు. గమనించాలి మాటలో. అంటే మోషేకి పొదగాడ ప్రత్యక్షమైనది ఎవరు? ఇది చాలా ప్రశ్న. దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా, అసలు ఎవరు మాట్లాడారు అక్కడ అన్నది చాలా ప్రశ్నతో కూడున్నది. అది ఎప్పుడో మళ్ళీ చెప్తాడు. దేవుడు వేసుకోండి, దేవుడు మాట్లాడాడు అక్కడ. మోషే నువ్వు దగ్గరకు రావద్దు, నీ పాదముల దగ్గర చెప్పుడు విడుము, నువ్వు నించున్న స్థలము పరిశుద్ధమైన స్థలము. మనం పరిశుద్ధంగా జీవించాలి. మనము పరిశుద్ధ పరిశీషుడైన